జయ గురుదేవ్. ఈ రోజటి అంశం జ్ఞానం గురించి చర్చించుకుందాం. జ్ఞానం అంటే ఏంటి? నిజమైన జ్ఞానం ఏంటి? జ్ఞానం అంటే మామూలుగా భగవంతుని తెలుసుకోవడమే జ్ఞానము అంటారు. మరి మనం భగవంతుని తెలుసుకోగలుగుతామా? గాడ్ కెనాట్ బి సీన్, గాడ్ కెనాట్ బి నోన్. అంటే తెలుసుకోలేము, చూడలేము. మరి ఏంటి? భగవంతుని అనుభూతి చెందుతాం. అనుభూతి చెందడమే మన జ్ఞానం అనుకోవచ్చు. మామూలుగా మనం శాస్త్ర జ్ఞానం, అనుభవ జ్ఞానం, భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఇవన్నీ భౌతిక జ్ఞానం మన జీవన విధానంలో జీవించడానికి, గృహస్థుగా మన విధి నిర్వహణ, కుటుంబ బాధ్యత, దీనికి తోడ్పడడం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మన ఆత్మస్పృహను అనుభూతి చెందడం ఆధ్యాత్మిక జ్ఞానం. దాంతో ఏంటి? మనలో ఒక సమతౌల్య స్థితి, సమతుల్యత జీవన విధానంలో రావడం జరుగుతుంది. ద రియల్ సాధన ఈజ్ టు బ్యాలెన్స్ ద మైండ్ అన్నారు మహాత్మా. ఆ విధంగా మన జ్ఞానాన్వేషణలో వివిధ దశలు, వారి వారి అన్వేషణ బట్టి గురువుల సహాయం బట్టి, వాళ్ళ సాధన పద్ధతుల బట్టి జ్ఞానాన్ని ప్రాప్తించడం జరుగుతుంది. జ్ఞానప్రాప్తి అంటే మన మానసిక స్థితిని బట్టే ఉంటుంది. మానసిక స్థితిని తెలియపరిచేదే జ్ఞానం. మన మనస్సు ఏ విధంగా ఉంది, అది నిశ్చలంగా ఆత్మతో అనుసంధానమై ఉందా, లేదా ప్రపంచంతో, ప్రపంచ విషయాల ఎడ మమేకమై ఉందా? ఈ స్థితి తెలియపరిచేది జ్ఞానం. మామూలుగా అనుకుంటాం మనం శాస్త్ర పరిజ్ఞానం ఉండడం అని. శాస్త్ర పరిజ్ఞానం దేనికి దోహదం చేస్తుందంటే మన జ్ఞానాన్వేషణలో తోడ్పడడానికి. అది ఒక దిక్సూచిలా మనకు పనిచేస్తుంది. దానితోడు మన సాధన, గురు సహాయం, దైవానుగ్రహం, ఇవన్నీ తోడైతే కానీ మన జ్ఞానప్రాప్తి కలగడానికి వీల్లేదు. తద్వారా ఆత్మజ్ఞానం మనలో వికసించిందంటే మనకు ఏ శాస్త్రాధ్యయనం కానీ, గ్రంథాధ్యయనం కానీ, వివిధ మహాత్ముల బోధనలు కానీ, అప్పుడు ఏ దృష్టితో చూస్తాం మనం? రీడ్ అండ్ ఎంజాయ్, చదవడం, ఆనందించడం, అంతవరకే ఉంటుంది. కాకపోతే మన ఆత్మజ్ఞాన అనుభూతి మనకు కలిగిందనంటే మన మానసిక స్థితి, మన ఆలోచన విధానం, మన భావ వ్యక్తీకరణ, మన కర్మలు, మన నడవడి, మాట ఇత్యాది అన్నీ ఆత్మతో అనుసంధానమై ఉంటాయి. అప్పుడు మనం ఆత్మస్థితులమై
అన్ని కర్మలు చేయడం జరుగుతుంది. కాకపోతే ముద్రలు పడని విధంగా మన కర్మలు పరివర్తన చెందుతాయి. అప్పుడు మనలో కర్మ చేస్తూ ఉన్న అకర్మ స్థితి మనం అనుభూతి చెందుతాం. అంటే కర్మలో అకర్మ స్థితి మనం చూడగలుగుతాం. వాస్తవంగా జ్ఞానస్థితి ప్రాప్తించిన సాధకునికి కర్మలు కూడా చాలా తక్కువ కావడం జరుగుతుంది. తద్వారా భగవదైక్య స్థితికి మనం ముందడుగు వేయగలుగుతాం. ఏంటి మరి భగవంతునిలో ఐక్యం కావడం అంటే? తన మనస్సు ఆత్మలో లయం కావడమే భగవంతునిలో లయం కావడం. ఆత్మైక్య స్థితి. అప్పుడు మనం ఈ విశ్వమంతా మన వ్యాప్తి, మన ఉనికి, మన ఎగ్జిస్టెన్స్ అంటమే మనం అనుభూతి చెందగలం. విశ్వమంతా అది జ్ఞానప్రాప్తి ద్వారా, ఆత్మజ్ఞాన ప్రాప్తి ద్వారా. మరి ఆత్మజ్ఞానానుభూతి కలిగినటువంటి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని అంటే శూన్య స్థితి. మనసు మనోశూన్యత అంటే భావరాహిత్య స్థితి ఉంటుంది. మరి పనిచేయడం ఏ విధంగా మన కర్మలు అనంటే మనకంటూ ఒక భావన లేని విధంగా కర్మలు వాటంతటవే మన ద్వారా చేయించబడతాయి. చాలా వరకు మన కర్మలు పరిమిత భావంతో కాకుండా విశాల భావంతో లోక కళ్యాణార్థమై జరుగుతూ ఉంటుంది. తదనుగుణంగా మన కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. మన ఆత్మానందం ఎల్లవేళలా మనం జీవించడం జరుగుతుంది. ఇది సులభతరమే. కాకపోతే తను తాను మర్చిపోయిన స్థితి మనం పెంపొందించుకుంటే సాధన ద్వారా గమనిస్తూ, మన మనస్సును గమనిస్తూ, శూన్య స్థితిలో జీవిస్తూ, సాక్షి స్థితిలో జీవిస్తూ, మనస్సును మన ఆధీనంలో, అదుపులో తీసుకోగలిగితే ఇంద్రియాల ఎడ పరిగెత్తకుండా ఇంద్రియాలు మనస్సుకు బానిస అయ్యేటువంటి స్థితి మనలో ప్రాప్తి చెందిందంటే అప్పుడు మన మనస్సు శుద్ధ మనస్సు పరివర్తన చెంది ఆత్మ జ్ఞానానుభూతిలో జీవించడం జరుగుతుంది. మనం మాట్లాడినా, పనిచేసినా, చేయకున్నా, మౌనంగా ఉన్నా ఆ జ్ఞానానుభూతి స్థితిలో జీవించడం జరుగుతుంది. దానికి కానీ ఎన్నో సాధనోపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆచరించాల్సింది సాధ్యమైనంత వరకు మౌనంలో మౌనం మనం ఆచరించాలి. అంటే బాహ్య మౌనం వేరు, మాట్లాడకుండా ఉండడం బాహ్య మౌనం. అంతర్మౌనం అంటే మన మనస్సు కూడా భావనల పరంపరను తగ్గిస్తూ శూన్య స్థితికి అలవరుస్తూ, ఏకీభావ స్థితికి లేదా అలవరుస్తూ, తద్వారా మన ఆత్మప్రాప్తి, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కార స్థితి పొందడం జరుగుతుందనే విషయాన్ని తెలియపరచడమే జ్ఞానస్థితి. అతను జ్ఞాని
అనడానికి వీలుంటుంది. ఆ విధంగా మనం జ్ఞాన ప్రాప్తి పొందిన తద్వారా ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు. జై